భయపడని వారికి చివరి ఘడియ ఇదే, దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపే ఇదే. ఈ ప్రకృతే దేవుని ఆయుధం, ఈ ప్రకృతే దేవుని ఆయుధం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. నీతిమంతులు లేకపోతే, పాపులందరూ పెరిగిపోతే ఎంతకాలం మనిషిని భూమిపై ఉంచాలిరా? మనిషి కోసం పరితపించే దేవుడిని ప్రక్కనే పెడితా, మనిషిని ఈ భూమిపై ఎందుకు ఉంచాలిరా? నీరు గాలి నింగి నేల సారం అనుభవిస్తూ సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? ప్రకృతే కన్నెర్ర చేసిందా? పరమాత్ముడే ఉగ్రుడైనాడా? ఈ ప్రకృతే దేవుని ఆయుధం. నీ పాపమే దీనికి కారణం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మార్పు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. మనిషిని చంపుతుంటే, ఉగ్రవాదం పెరుగుతుంటే, నరుడు మృగముగా మారితే ఎందుకు ఉంచాలిరా? దుస్తులందరూ పెరుగుతుంటే, రక్తపాతం జరుగుతుంటే, నరుల పాపం పండితే ఎందుకు ఉంచాలిరా? నాదని నింగినాదని దేవుడంటే లెక్కలేదని సృష్టికర్తను ధిక్కరిస్తే ప్రకృతే గర్జించదా? పెనుగాలి నాపే దమ్ము లేదు మనుషులెవ్వరికి, జల ప్రళయమాపే దమ్ము లేదధికారులెవ్వరికి.
మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం. తన లెక్క పూర్తయినంత వరకు ఆగది ప్రళయం. మాపు పొందు ఈ దినం, లేకపోతే తుది దినం. దేవునికి భయపడని వారికి చివరి ఘడియ ఇదే. దైవాన్ని నమ్మిన క్రైస్తవులకు మేలు కొలుపే ఇది.